జయ రామ జయ జయ రామ. సమయం ఉదయం 7 గంటలు. మనం హిందూ టెంపుల్ మీద అలారం అనేది సెట్ చేపిస్తున్నాము. ప్రతి దేవాలయం మీద కూడా మన సనాతన ధర్మం గురించి అలాగే మన జీవన విధానాన్ని తెలియజేసే భగవద్గీత కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలని మనం ప్రతి గుడి మీద టెంపుల్ అలారం అనేది పెట్టాలనుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా మనం చాలామందికి చెప్పాము, చాలామంది మనకి అడిగారు. అయితే ఈ డివైజులు ఎక్కడ దొరుకుతున్నాయి, తయారు చేస్తున్నారా, మనకి అందుబాటులో ఉన్నాయా లేవా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనం అయితే ఈ డివైజులు తయారు చేసే దగ్గరికి వచ్చాము. వారు మనకు చాలా సపోర్ట్ చేశారు. మన హిందూ ధర్మం మీద ఆయన కూడా పనిచేస్తూ అతి తక్కువ ధరలకే మనకు అందించి ప్రతి హిందూ దేవాలయం పైన కూడా ఈ డివైజ్ ఉండాలి, ఈ భగవద్గీత శ్లోకం ప్రతి ఒక్కరూ వినాలి, అలాగే హిందూ దేవీ దేవతలను ఆరాధించబడే ప్రతి దిక్కున కూడా ఈ శ్లోకాలు అనేవి రావాలని చెప్పేసి ఆయన కూడా ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి మన కోసం ఆయన చాలా పట్టుదలతో ఎన్నో సంవత్సరాలు బట్టి కృషి చేసి ఈ రోజుకి ఈ డివైజ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కావాల్సిన వారు ఆర్డర్ చేసుకుని ప్రతి గుడి మీద కూడా మీది ఏ గుడి అయినా సరే హిందూ దేవాలయం అయినప్పుడు దానికి సంబంధించిన ఏ శ్లోకాలు కావాలంటే ఆ శ్లోకాలు వేసి మనకు రెడీ చేస్తున్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాము ఈ డివైజ్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని రకాలు ఉన్నవి ఇవన్నీ కూడా. మీ పేరండి? నా పేరు ముత్యాలరావు అండి. ఓకే అండి. మీరు ఎప్పటి నుంచి ఈ చేస్తున్నారో మీకు హిందూ దేవాలయాల మీద మేము అలారాలు పెట్టాలనుకున్నప్పటి నుంచి కూడా మేము చాలా రోజులు ఎదుగుతున్నాము, కానీ దొరకట్లేదు. అలా నెతికిన తర్వాత యూట్యూబ్లో మీ పేరు కూడా వచ్చిన తర్వాత మేము ఈ చేసిన తర్వాత మీరు మాకు కనెక్ట్ అయ్యారు. హిందూ దేవాలయాలకి సంబంధించిన అలారం అనేది అప్పటికే ఎక్కడ కూడా దొరకట్లేదండి. మీరు ఇంకా అదృష్టం కొద్ది మాకు దగ్గరలో ఉన్నారు. తర్వాత వచ్చి మీరు చేసే ఈ వర్క్ చూస్తే మాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఇన్ని రకాల మామూలుగా దొరికిదమే కష్టం అనుకుంటే మీరు ఇంకా చాలా అప్డేట్ వర్షన్లు కూడా తీసుకుని వచ్చారండి. ఇప్పుడు నేను చేస్తున్నారండి. నమస్తే అండి, నా పేరు ముత్యాలరావు. మాది పోలవరం దగ్గర చిన్న పల్లెటూరు అండి. ఇది ఏజెన్సీ గ్రామం. అయితే గతంలో మేము ఇదే డివైస్ తీసుకోవాలనుకున్నప్పుడు మార్కెట్లో 15,000 రూపాయలు చెప్పేసి కొన్నామండి అప్పట్లో. సరిగదా అది కూడా చెన్నై వాళ్ళు తయారీ అండి. చెన్నై వాళ్ళు విధర్మీయులు అండి, అంటే మన ధర్మానికి సంబంధం లేని వాళ్ళు. ఇంకా అది చూసిన తర్వాత మన టెంపుల్లో వేసుకునేది ఎవరో విధర్మీయుల దగ్గర అది కూడా మనం చాలా ఎక్కువ కాస్ట్ ఇచ్చుకుంటున్నాము. మన డబ్బులతో వాళ్ళు పోషించడం ఏంటి, మనమే చేయాలి అనే ఒక ఉద్దేశంతో 1 సంవత్సరం దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసామండి. చేసి కష్టపడి చేసామండి. చేసిన తర్వాత ఫస్ట్ అవుట్పుట్ వచ్చిందండి. అది కొద్ది అంటే సుమారు ఒక 50 పీసులు చేసాము. తర్వాత మళ్ళీ ఎలా కాదు, దీంట్లో అప్డేటెడ్ వెర్షన్స్ రావాలని చెప్పేసి ఆ దేవాలయంలో ఉన్న పరిస్థితుల్ని, అంటే ఎలాగంటే దేవాలయంలో మనం చెప్పులు వేసుకునే అవకాశం ఉండదు. దానికోసం అని చెప్పేసి ఒక 3 పిన్ వైర్ వాడటం, అలాగే గ్రౌండింగ్ ఎర్త్ ఇవ్వడం. సరిగదా ఏదైనా మధ్య రకంగా మైక్ మాట్లాడుకోవాలంటే మళ్ళీ పాత డివైసెస్లో ఇతరులు తయారు చేసే డివైసులు ఎలా ఉందంటే ఒక ఆ ప్లగ్ తీసి మళ్ళీ యాంప్లిఫైర్ ప్లగ్ తీసి స్విచ్ బోర్డులో పెట్టుకుని మళ్ళీ మైక్ కనెక్షన్ ఇచ్చుకుని మాట్లాడుకోవాలండి. ఇలా కాకుండా మన డివైస్లోనే డైరెక్ట్గా స్విచ్ ఒకటి ఇచ్చేసాము. ఈ స్విచ్ని పైకి వేసేసాం అనుకోండి, డైరెక్ట్గా యాంప్లిఫైర్ ఆన్ అవుద్ది. కిందకి వేస్తే మామూలుగా డివైస్ అనేది రన్ అవుద్దండి. అలాగే MP3 ప్లేయర్ 8 గంటల దాకా పలకాలనుకోండి, టైం ఇచ్చేసాము, 6 to 8 టైం ఇచ్చేసాము. ఇప్పుడు అలాగే సాయంత్రం కూడా మీకు నచ్చిన టైం ఇచ్చేసుకోవచ్చండి. అది 6 to 7, 5 to 7 ఏదో ఒక టైం మీకు నచ్చిన టైం ఇచ్చుకో. అయితే ఇది రైల్వే టైంలో ఇచ్చుకోవాలండి. అంటే 5 గంటల నుంచి 7 గంటల దాకా అనుకోండి, 17 ఆన్ టైం, 19 ఆఫ్ టైం పెట్టేసుకోవాలండి. ఇలాగా ఇలా టైమింగ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గానే టైం పెడుతున్నా అండి. ఇవన్నీ కూడా కనవై కూడా అన్ని ఎంటీగా వదిలేయాలండి. అది
అలా 5 కౌంటర్లు ఉంటాయి. 5 కౌంటర్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. 5 సార్లు MP3 ఆన్ అయ్యేలా టైం సెట్ చేసుకోవచ్చు. ఇది డెమో ప్లే అండి. డెమో ప్లే ఓకే బటన్ వస్తే మీకు సెట్ జస్ట్ వచ్చి ఆన్ అయ్యి మ్యూజిక్ వస్తుంది. ఇది టైమ్ అండ్ డేట్ సెట్టింగ్ అండి. ఈ టైమ్ అండ్ డేట్ సెట్టింగ్ లో ఇప్పుడు 6:30 పెడదాం అండి. ఎందుకంటే 6 to 8 అక్కడ టైం ఇచ్చాను. 6:58 పెడుతున్నాను. మామూలుగా మనకి ఇప్పుడు MP3 రన్నింగ్ అవుతుండగా మనకి మధ్యలో మనకి టైం రావాలి కదండి, అది కూడా చూపిస్తాను. 6:59కి టైం చెప్పాలండి. 1 నిమిషం ఇప్పుడు డిలే తీసుకుంటుందండి. ఈ డిలే టైంలో యాంప్లిఫైర్ ఆన్ అవుద్ది. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. సమయం ఉదయం 7 గంటలు. కర్మయోగశ్చ నిశ్రేయసకరాముదౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్య. శ్రీ గణేశాయ నమః. ఓం భద్రం కర్ణీః శృణ్యామదేవ. 7 గంటలది టైం ట్రాక్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు రన్నింగ్ లో 7 గంటల టైం ట్రాక్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఈ MP3 ఆన్ అవ్వాలండి. చూడండి, ఇప్పుడు MP3 ఆన్ అయింది. ఇది కంటిన్యూషన్ లో MP3 8 గంటల దాకా కంటిన్యూషన్ లో ప్లే అవుద్ది అనమాట. ఇది మనం ఇచ్చిన MP3 టైం సెట్టింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. 6 to 8 టైం ఇచ్చాం కాబట్టి. లేదు 7 ఇచ్చాం అనుకోండి, టైం ఎంత అవుతుందండి? ఇప్పుడు 13:09 టైం పెట్టేస్తాను మామూలుగా. అయిపోయింది చూస్తారు. ఇంకా మనకి డైరెక్ట్గా MP3 పలకాలనుకోండి, ఈ స్విచ్ డైరెక్ట్గా పైకి వేసేసుకోవడం. ఈ స్విచ్ పైకి వేసినప్పుడు మధ్యలో టైం అనేది రాదు. కిందకి వేస్తే మనం ఇచ్చిన టైమింగ్ ప్రకారం ప్లే అవుతుంది. చూసారు కదండి, ఇదైతే ఎలా ప్లే అవుతుందో మనం ఇప్పుడైతే డెమో చూసాము. అయితే మనం ప్రతిరోజు కూడా ఉదయాన్నే అక్కడికి వెళ్ళి ఆన్ చేయాలి, మైక్ సెట్ ఆన్ చేయాలి, సాంగ్స్ వేయాలి. టైం టు టైం సాయంకాలం పొద్దున్న కూడా మైక్ సెట్ ఆన్ అవ్వడం, సాంగ్స్ ప్లే చేయడం, మళ్ళీ దానికైతే ఆఫ్ అయిపోవడం, మళ్ళీ టైం కంటిన్యూ రన్ అవ్వడం. ఇది మనకి కార్తీక మాసాల్లోని గట్టా ఒకవేళ 4 గంటలకే లెగాలి అని అనుకుంటే 4 గంటలు కూడా టైం సెట్ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 10 వరకు అయినా మనం ఎంత టైం కావాలంటే అంత టైం వాడుకోవచ్చు అనమాట. అలా అన్నిటికి సౌకర్యంగా ఉండేలాగా. అలాగే దీనివల్ల ఏ యాంప్లిఫైర్కి కూడా ఇబ్బంది అనేది ఉండదు. ఎందుకంటే ఇది గ్రౌండ్ ఎత్తుంది, అదే కాకుండా DC మీద వర్క్ అవుతుంది. దీనికి కావాల్సిన రిలే అనేది కూడా చాలా క్వాలిటీ రిలే అనేది వాడుతున్నారు. కాబట్టి ఇది మనకి పవర్ డ్రాప్ అవడం కానీ, యాంప్లిఫైర్ ఏమైనా లో వోల్టేజ్లో ప్లే అవడం, కాలిపోవడం ఇలాంటివి ఏమీ జరగవు. అలా కాబట్టి మీరు ఏమి ఇబ్బంది పడి పని ఉండదు, కంప్లైంట్లు అనేవి ఏమీ రావు. ఓకే, మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కావాల్సిన వారు ఇది ఆర్డర్ చేసుకునేలా ఉంటే మేము డిస్ప్లే మీద నెంబర్ వేస్తాము. ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు ఎక్కడున్నా సరే మీకు మా దగ్గర అన్ని డెలివరీ సౌకర్యాలు కూడా ఉన్నాయి. మీకు ఏ సౌకర్యం ఉంటే అలా మీ దగ్గరికి అనేది మేము చేరిస్తాము. అలాగే మీ దీని రేట్ వచ్చేసి మేము చాలా రీజనబుల్గా అయితే మనకు అందజేస్తూ ఉన్నారు. మన రేటు కూడా కనుక్కుందాము. సార్ మీరు దీన్ని ప్రైస్ ఎంత తయారు చేస్తున్నారు సార్? ఇది కస్టమర్కి ఇచ్చేది 6,500 అండి. 1 year వారంటీ ఉంటుందండి. ఇంకా కంప్లైంట్లు ఏమైనా ఎక్కువగా వస్తే కంప్లైంట్స్ జనరల్ చాలా తక్కువ అండి. ఏదైనా పిడుగులు తగిలితే తప్ప. పిడుగులు అయినా తగలకూడదంటే మనం
సర్జీ ప్రొడక్ట్ ఒకటి వేసుకుంటే మనకి ఆ సమస్యలు కూడా ఉండవు. ఓకే. ఏంటంటే దేవాలయ వ్యవస్థ మీకు తెలియదు ఏముంది, అవునండి. తెలియక కొంతమంది ఏంటంటే అక్కడికి పనులు జరుగుతూ ఉంటాయి. సర్జీ ప్రొడక్ట్ వేసుకుంటే మనకి ఆ ఇబ్బంది కూడా ఉండదు. అసలు ఏ ప్రొడక్ట్ కూడా డ్యామేజ్ అవ్వదు. దేవాలయంలో ఉన్నది ఏది కూడా అవునండి. డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సరే కదండి, మీకు ఎలా సౌకర్యంగా ఉంటే అలా మీరు చేయించుకోవచ్చు. ఆడియో ఏది కావాలంటే అది వేస్తారు. అలాగే మీకు ఎక్కడైనా సరే ఉన్న డెలివరీ అంతది కాబట్టి మీరేం ఇబ్బంది పడే అవసరం లేదు. అలాగే మీరు అమౌంట్ అయితే ముందు పే చేయాలి. 1 వీక్ మీరు ఒక 2 వారాలు, 1 వారం ముందు చెప్పాలండి. అలా చెప్తేనే కానీ తయారవ్వవు ఇక్కడ. కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకుని మాకు ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది అడగండి. అలాగే అలారంలోని MP3 ఉంది కదా, మనకి ఏ శ్లోకాలు కావాలంటే ఆ శ్లోకాలు, ఏ టైంకి ఏం ప్లే అవ్వాలన్నది కూడా ఈ సిస్టమ్ వర్క్ అన్నమాట ఇది. అయితే ఈ సిస్టంలోని మనకు ముందు చెప్తే ఏం కావాలనేది వాళ్ళు ఇలా రెడీ చేస్తారనమాట. అలా రెడీ చేసిన తర్వాతే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి మనం ముందు చెప్పుకోవాలి. మీరు ఆడియో చేస్తారు కదా, మీరు ఏ రకంగా మీరు లిస్టుల ప్రకారంగా చేస్తారా, లేకపోతే ఒక దేని ప్రోగ్రామ్ దానికి ఫార్మాట్ ఏమైనా మారుతుందా? ఇట్లకి ఫార్మాట్ ఉంటదండి. ఒక ఆర్డర్ లో చేస్తాం. ఒక ఆర్డర్ లో వేసి దాన్ని ఇన్బిల్డ్ చేయాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ లో. ఓకే. సాఫ్ట్వేర్ లో ఇన్బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మెమరీ చేయాల్సి ఉంటుంది. దేవితల్లి గుడి ఉంది అనుకోండి, ఆ దేవితల్లికి కావాల్సిన అన్ని రింగ్ టోన్స్ లాంటివి కానీ మీరు సాంగ్స్ కానీ ముందు డౌన్లోడ్ చేసుకుని అది వేరే ఫార్మాట్ మార్చుకోవాలి. మళ్ళీ ఫార్మాట్ మార్చుకున్న తర్వాత మేము ఏమేమి సౌండ్స్ ఇవ్వగలుగుతారంటే డేటు, అలారం, అదే వారం పేరు, డేటు, వారం పేరు, టైం, భగవద్గీత, ఆ రోజుకి సంబంధించిన స్వామివారి ట్రాక్. భగవద్గీత వద్దనుకుంటే మీకు ఏమన్నా పద్యాలు వినిపించాలనుకుంటే అవి కూడా మేము బిల్డింగ్ చేస్తాం. ఏ దేవాలయానికి అయితే దేవాలయానికి మేము చెప్తే దాన్ని బట్టి మీరు ఆర్డర్ దాన్ని ఫార్మాట్ లో రెడీ చేసుకుంటారు. అవునండి. వర్క్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అయితే చెప్పడం చాలా కష్టం. అది చేయడం అనేది అయితే ఒక రోజంతా కూర్చున్న ఒక అలారానికి వర్క్ అవ్వదు అనమాట. ఇలా దీని వెనకాల ఉన్న పని అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాల్స్కి ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఒక వారం ఉండేలా చూసుకోండి. అంటే కొంతమంది విరాళాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు అప్పటికప్పుడు అయిపోవాలంటే కనుక అవ్వదండి. ఆ దృష్టిలో పెట్టుకుని మట్టుకి మీరు కాల్ చేసి మాట్లాడండి.